ఇలా మనం ఎప్పుడైనా కర్తవ్యాన్ని, మన కర్తవ్యం ఏంటంటే ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, మనం ఒక డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు షూటింగ్ చేస్తున్నారు, ఒక సహాయకుడు ఉన్నాడు, మీరేం చెప్తే చేయడం అతని కర్తవ్యం. ఇక్కడ ఇది ఈ టైంలో మనకి ఏం జరిగినా, ఒకవేళ ఆఫీసులో ఏ లోపాలు జరిగినా, ఆఫీసులో ఏం జరిగినా మనకేమంటదు. మన బాస్ ఏం చెప్పాడో, మన ఆఫీసర్ ఏం చెప్పాడో, మన జీఎం ఏం చెప్పాడో యథాతథంగా మనం కనుక కర్తవ్యం ఆచరిస్తే దాని దోషాలు కానీ ప్రార్థన కానీ మనకి ఏమీ అంటదు. మనం ఇంట్లో సంసారంలో కూడా అలా వ్యవహరించదలిస్తే మనకి ఎక్కడా ప్రారంభం అంటదు. అలా జీవించవచ్చు. నేను నా జీవితకాలంలో అనేక మంది గురువుల్ని 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇప్పుడు కూడా కొండేటి నాగేశ్వరరావు గారి లాంటి వాళ్ళు, లేకపోతే సదానందగిరి మహారాజు లాంటి 109 సంవత్సరాల మహానుభావుడు, ఆయనతోటి మనం సాంగత్యం చేస్తే ఒక్క రోజులోనే మనం అసలు ఎలా ఉండాలి, ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనేటువంటిది మనకు తెలుస్తుంది.